జూమ్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ ఈ ఉదయ కాలమున ప్రభు పాద సన్నిధికి మనల్ని నడిపించిన దేవునికి ముందుగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి ఆరోగ్యం ఆయుష్ను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. 4800వ రోజు మనల్ని దేవుడు నడిపించాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ ఉదయ కాలము మరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ వెంకటరమణ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడికను ప్రారంభిస్తారు. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, మీ స్తోత్రములు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు లేని తండ్రి, మీ స్తోత్రములు. అన్ని నామముల కంటే పైనామమైన యేసునామమును జ్ఞాపకం చేసుకుని దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున నాయన ఈ జూమ్ కాన్ఫరెన్స్ వచ్చిన వారందరిని బట్టి మీ నామాన్ని స్తుతించి గణపరుస్తున్నాం తండ్రి. నేను నడిపిస్తున్నా మీ దాసుడు రవి మనోహరన్ బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ దాసుని చక్కగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈనాటి కార్యక్రమం ద్వారా మీరే మహిమను, ఘనతను, కీర్తి, ప్రభావాన్ని పొంది మమ్మల్ని ఆశీర్వదించమని, మీ వాక్యం మాలో ఫలించడానికి ద్వారం తెరవమని నజరేయుడైన యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రియులారా, పాట విందాము. బ్రదర్ మధు గారు బనగానపల్లి నుంచి పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ మధు బ్రదర్. వందనాలు. దినం సాహసం కొరకు కూడి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదరి సహోదరులందరికీ ప్రభునామ వందనాలు. మన సునాద కీర్తనలో నుండి 159వ కీర్తన పాడుకుందాం. అందరికీ పరిచయమైన పాటే. మ్యూట్లో ఉండి నాతో కూడా కలిసి పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. సునాద కీర్తనలో 159వ కీర్తన. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును, నా మనసార నిన్నే కీర్తింతును. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీదేనని. జగతికి పునాది నీవని, మాలో నా ఊపిరి నీదేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసార నిన్నే కీర్తింతును పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసా కీర్తింతును మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా మనసార నీదరి చేరగా మాకెంతో సంతోషమాయగా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలు నడవాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును నా మనసార నిన్నే కీర్తింతును పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును మా మనసార నిన్నే కీర్తింతుము అన్నా వందనాలన్నా థ్యాంక్ యూ అన్న వందనాలు బ్రదర్. చక్కని స్తుతి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ మధు గారికి ప్రేమ వందనాలు. ప్రియులరా, మనము ధారావాహికగా దేవుని మహిమను గురించి పరిశుద్ధ గ్రంథములో దేవుని మహిమను గురించి గ్లోరీ ఆఫ్ గాడ్ గురించి ధ్యానిస్తూ ఉన్నాము. మరి 62వ పార్ట్ జరుగుతూ ఉంది. మరి వాక్యము అందించడానికి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి సిద్ధంగా ఉన్నారు. ఆ వాక్యమును ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ కేజే రూపస్ గారు హైదరాబాద్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మరి వాక్యమునకు ముందు బ్రదర్ పాల్ శ్రీరాములు అంకుల్ ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరుస్తారు. వందనాలు బ్రదర్. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. గత సంవత్సరం అంతా కాపాడి, గత నెల కాపాడి నాయన, మరి ఈ నెల ప్రభువా తండ్రి నాయన ఫిబ్రవరి 21వ తేదీ నాయన తండ్రి మేము దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. ఈ దినం సులేఖ అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. వారికన్నా గొప్పవారం కాదు కానీ ఎందుకో మమ్మల్ని ప్రేమించి మరి దినము పొడిగించి ప్రభువా మా నాయన తండ్రి మీ దయగల మాటలు వినుటకు నాయన మీరు చేసిన మేలు తలపోసుకుంటూ ప్రభువా తండ్రి నాయన ఈ విధంగా దినదినము మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. లోకం అంతా నిద్రించుండగా ప్రభువా ఏకోనే ప్రభువా మీ దయగల మాటలు వింటూ మీరు కృప చూపినారు. ఆత్మీయంగా మేము బలపడ్డకు ప్రభువా నీ దాసులను ప్రభువా తండ్రి
జోయల్ అబ్రహాం గారిని ప్రభువా తండ్రి సాక్షి నుండి ప్రభువా తండ్రి ఏర్పాటు చేసుకొని నాయన మీ మహిమల గురించి ప్రభువా తండ్రి అది కారణం ఆరోగ్యంలో ప్రభువాను దినములలో నాయన తండ్రి నాయన నాయన జీవితం గురించి ప్రభువా 930 రోజులు నిలిపి ప్రభువా తండ్రి జల ప్రళయంలో ప్రభువా తండ్రి మీరు ఇచ్చినారు కనుక ప్రభువా నీ దాసుడు నాయన అనేక సత్యాలు ప్రభువా తండ్రి మీ మహిమల గురించి నేను మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకొని ప్రభు అనేక సత్యాలు నేను దాసుని ద్వారా వింటున్నాం. నిన్న వాక్యం మా రక్షకుడు మా విమోచకుడు మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా తిరిగి రానందుకు స్తోత్రాలు ఇస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అంకుల్. వందనాలు. వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మనకు వాక్యం అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ కేజీ రూఫస్ గారు ట్రాన్స్లేట్ చేస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు బ్రదర్. Vandalam. Very good morning to everyone and warm greetings once again in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. చేరి వచ్చిన మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములతో పాటు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. His mercies are not consumed us still. We have one more day for us to see the Lord and to talk about the goodness of God, study His word, obey His word and get closer to Him one more day. దేవుని యొక్క వాత్సల్యత ఎప్పుడూ నిలిచింది గనుక మనం ఇంకా నిర్మూలన కాకుండా మరి యొక్క నూతన దినములో ఆయనను ప్రేమించి ఆయన యొక్క వాక్యాన్ని గైకొనడానికి ఆయన యొక్క వాక్యాన్ని చదవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. Every day we need to evaluate ourselves and see, am I going little closer to God? ప్రతి దినము కూడా మనల్ని మనము పరీక్షించుకునేటువంటి సమయం ఏంటంటే, నేను నిజంగానే ప్రతి దినము కూడా దేవునికి మరి ఎక్కువ సమీపముగా జీవించగలుగుతున్నానా లేదా అని. Maybe we are studying so many things. Our morning session, we are listening to many kind of videos and audios and everything, and we are spending time in studying God's word. Am I getting closer to the Lord? మనము ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఉదయకాల సమయంలో అనేక దైవ సేవకుల ద్వారా ప్రసంగాలు వింటున్నాం. అదే సమయంలో మన యొక్క సమాచారం ఈ యొక్క ప్రచార మాధ్యమాల్లో చాలా వాక్యాలు వింటున్నాం. మన సొంతగా ధ్యానిస్తున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యం నుంచి ప్రతి దినము కూడా దేవునికి సమీపంగా మనము రాగలుగుతున్నామా అనేది మనము ఆలోచించదగవలసినటువంటి విషయం. That should be our prime objective, and we are continuing our study with the primary theme, glory of God, in the context of Olivet Discourse. కాబట్టి అదే మన యొక్క లక్ష్యమై ఉండాలి. అదే సమయంలో మనము మన ప్రాథమికమైనటువంటి అంశమైనటువంటి దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క వాక్య భాగంలో భాగంగా యేసు ప్రభువారు ఒలివల కొండలపైన చేసినటువంటి ప్రసంగాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. We know very well that as we are studying this, these are all very interesting passages. It will take long time for us to finish, but we are going to study it in detail because the Lord is giving us treasures for us every day from His scriptures. ఈ యొక్క విషయాలన్నీ ధ్యానించడానికి చాలా సమయం పడుతుంది, కానీ అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. See, the Sermon on the Mount speaks about a practical life, but Olivet Discourse speaks about prophetical and practical. యేసుప్రభువారు కొండపైన చేసినటువంటి ప్రసంగం అయితే అది ఆచరణాత్మకంలో పెట్టవలసినది, కానీ యేసుప్రభువారు ఒలివల కొండలపైన చేసినటువంటి ఆ యొక్క ప్రసంగం అయితే అది ఆచరణాత్మకమైంది, ప్రవచనాత్మకమైంది. Olivet Discourse is called like that because Jesus delivered it on the Mount of Olives. ఎందుకు ఆ విధంగా అది పిలువబడింది యేసుప్రభువారి యొక్క ఒలివల కొండలపైన ప్రసంగం అంటే, ఆయన ఆ కొండపై నుంచి చేసినటువంటి అమూల్యమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క బోధ. Mount of Olives is the east of Jerusalem, and the disciples came to him and asked him 3 types of questions. ఈ యొక్క ఒలివల కొండ యెరూషలేమునకి తూర్పు తట్టున ఉన్నటువంటి ఆ యొక్క కొండగా మనకు కనబడుతుంది. ఆయన యొక్క శిష్యులు వచ్చి ఆయనను 3 ప్రశ్నలు యేసుప్రభువారిని అడిగారు. Why I am repeating this once again, we need to get the context very clear before we could be able to interpret and apply the passage.
నేనెందుకు మరలా ఇది మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ యొక్క సందర్భాన్ని, నేపథ్యాన్ని మనం అర్థం చేసుకొని, తద్వారా మనం మేలు పొందాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. First question, when shall these things be? Second question, what should be the sign of the coming? Third question, what shall be the sign of the end of the age? కాబట్టి శిష్యులు అడిగినటువంటి 3 ప్రశ్నలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? రెండవది నీ యొక్క రాకడికి ఆ యొక్క సూచనలేంటి? తర్వాత యుగ సమాప్తికి సూచనలేంటి? అనేటువంటి 3 ప్రశ్నలు యేసు ప్రభువానికి సంధించారు. The Greek word for age refers to the Jewish age, the age of Israel. Keep that in mind. ఒకటి మనసులో జ్ఞాపకం ఉంచుకోనండి. వారు అడిగినటువంటి ఆ యుగము లేదా తరం అని ఏంటంటే హీబ్రూ భాషలో నుంచి వచ్చినటువంటిది. దాని యొక్క అర్థం వన్స్ అగైన్ బ్రదర్. Jewish age or age of Israel. అది ఇశ్రాయేల్ దేశపు యొక్క ఆ యొక్క కాలాన్ని సూచిస్తుంది. Jesus answers this question in Matthew's Gospel, Matthew 24, Mark's Gospel, Mark 13, and Luke 21. ఈ యొక్క శిష్యుల యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆయన చక్కటి సమాధానాలు ఇచ్చారు. Always compare scripture with scripture to get correct interpretation. కాబట్టి సరైనటువంటి భావన మనకు రావాలంటే మనల్ని లేఖనములతోనే పోల్చుకొని మనము చదవవలసిన వారమై ఉంటున్నాం. Our primary position is from Matthew 24. We are studying the passage. కాబట్టి మన యొక్క ప్రాథమికమైనటువంటి ధ్యానము మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానిస్తున్నాం. We have already looked into 24:4 to 31. Jesus answered the question about the signs of the second coming, not the rapture. యేసు ప్రభువారు 24వ అధ్యాయం 4వ వచనం నుంచి ఆ యేసు ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి సూచనలు తెలియజేస్తూ వచ్చారు, కానీ ఆయన ఎత్తబడటాన్ని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. So please be very careful about it. Chapter 24, 25 has nothing to do with the rapture at all. కాబట్టి ఒకటి జ్ఞాపకం ఉంచుకోనండి, 24వ అధ్యాయం మత్తయి సువార్త, 25వ సువార్త ఈ రెండు కూడా ఎత్తబడేదానికి సంఘం ఎత్తబడేటువంటి అంశానికి సంబంధించింది కాదు. Notice very carefully. We also looked into verse 32, and he moves into the practical application, watchful, readyful, faithful. మనము 32వ వచనం చూసినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఉపమానాన్ని చెప్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మనల్ని ఆయన హెచ్చరించినటువంటి విధానాల్ని మనం అక్కడ మన గత వారంలో ధ్యానించాం. The parable of the fig tree and the picture of the days of Noah, most important sign that is. యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఆ యొక్క సూచనల్లో అంజూరపు చెట్టును గురించిన ఉపమానం, అలాగే నోహు దినములలో జరుగుతున్నట్టు మనుష్య కుమారుని దినంలో కూడా జరుగుతుంది అనేవి రెండు ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ప్రియులారా. These two comes under the topic called time chapter. This is. ఈ రెండు ఈ యొక్క సందర్భాలు కూడా, ఈ యొక్క సంఘటనలు కూడా ఈ యొక్క కాలానుగుణంగా యేసుప్రభువు వారు అభివర్ణించినటువంటి విధానం. There he is talking about time in the context of the putting forth the leaves, the summer is nigh. ఇక్కడ ఆయన చెప్పినటువంటి సందర్భం, ఆ కాలం ఏంటంటే అంజూరపు చెట్టు ఆ యొక్క లేతదై చిగురించినప్పుడు మీరు వసంతకాలం వస్తుందని మీకు తెలుసు కదా అని సమయాన్ని గురించినటువంటి భావన వచ్చేటువంటి మాటలు యేసుప్రభువు వారు But మాట్లాడారు. in 37 he's talking about the time. How does he talk the time? He's directing to the disciples about the days of Noah. So shall the coming of the Son of Man be. కానీ 37వ వచనానికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇప్పుడు జరగబోయేటువంటి ఆ కాలాన్ని గురించి వివరిస్తున్నటువంటి ఆ సందర్భంలో నోహు దినముల గురించి ప్రస్తావిస్తూ, నోహు దినములలో ఎలాగుండెనో మనిషి కుమారుని దినంలో కూడా అలాగే ఉండునని చెప్పినటువంటి మాట. So notice very carefully. Now we are going to enter into the last part of our study about the days of Noah. మనము చివరి భాగమైనటువంటి మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి నోహు దినంలో జరుగుతున్నట్టు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని గురించి మనం కొంచెం ధ్యానిద్దాం. 2 sessions we have spent time on studying the background before we go into Genesis chapter 6, the background of the days of Noah. We looked into Cain's lineage and also Seth's lineage.
నోహు దినములు అనేటువంటి అంశంలో గత 2 వారాలుగా మనము ఆ యొక్క నేపథ్యాన్ని ధ్యానిస్తూ కయీను యొక్క వంశావళి గురించి, అలాగే షేతు యొక్క వంశావళి గురించి, వారి యొక్క జీవన శైలిని గురించినటువంటి అంశాలన్నీ కూడా గత వారాల్లో ధ్యానించాం. Now let's read verse 36 and 37 for our introduction. కాబట్టి మన యొక్క పరిచయ వాక్కుల కొరకై మనం 36వ వచనం, 37వ వచనం చదువుకుందాం. అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందరి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడేను అలాగుండును. So he's talking about again the day and the hour. Look at the time, how specifically he's talking about the time before he enters into the event. ఆ యొక్క ఆ విషయంలోనికి వెళ్ళక మునుపు యేసుప్రభు వారు ఎంత చక్కగా ఆ యొక్క సమయాన్ని గురించి వివరిస్తున్నారో దయచేసి గమనించాలని నేను కోరుతున్నాను. So if you notice carefully, 35 and then 36 is talking about heaven and earth will pass away, but my word will not pass away. He's talking about divine authority, and then he's talking about the time specifically. 35వ వచనంలో భూమి ఆకాశము గతించును గాని నా మాటలు గతించవన్నాడు. 36వ వచనానికి వచ్చినప్పుడు ఆయన యొక్క దైవ సంబంధమైనటువంటి అధికారాన్ని గురించి మాట్లాడారు. 37వ వచనానికి వచ్చినప్పుడు దినాలను గురించి, నోవు దినములు ఎలాగుంటాయో మనుష్య కుమారుని దినములు రాకడ సమయంలో కూడా అలాగే ఉంటాయన్నటువంటి మాట. So notice carefully, the first thing we need to notice, Father only knows it. ఒకటి మాత్రం మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, అక్కడ రాయబడినటువంటి మాట తండ్రి మాత్రమే ఎరుగును అనేటువంటి మాట. This verse speaks of only the Father knowing the time of Christ's return. We must understand that as this refers to Christ on the earth. అనగా ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడినటువంటి మాట, యేసు ప్రభు వారు ఈ భూలోకం పైన అడుగు పెట్టేటువంటి ఆ యొక్క సమయము, కాలము తండ్రికి మాత్రమే ఎరుగును అనేటి మాట స్పష్టం చేసినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. Certainly now Jesus, who has returned to his former glory, according to John 17:5, has future knowledge of his return. ఆయన రాబోయే జ్ఞానమును గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది, అది తండ్రికి మాత్రమే ఎరుగుననే మాటకి సూచన ప్రాయంగా దానికి సంబంధించినటువంటి మాటలు అక్కడ మనకు కనపడతాయి. So notice he's telling that the day, the hour, no man knoweth, no, not the angels. Even the angels don't know about this. కాబట్టి గమనించండి, యేసు ప్రభు వారు పలికిన మాట ఆ యొక్క ఘడియ కానీ, ఆ యొక్క నిమిషము కానీ అవన్నీ కూడా దేవదూతలు కూడా ఎరుగరు, కానీ తండ్రి మాత్రమే ఎరుగుననేటువంటి మాటను యేసు ప్రభు వారు చెప్పిన విధానాన్ని చూస్తున్నాం. After speaking about it, is connecting to one event, that is as the days of Noah, where so is comparing, so shall also the coming of the Son of Man be. కాబట్టి ఆ యొక్క విషయం చెప్తూనే దానిని నోవహు కాలములో ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఆ జనములు అలాగే ఉంటారు అని దాని అనుసంధానిస్తూ యేసుప్రభు వారు పలికినటువంటి మాట 37వ అధ్యాయంలో 37వ వచనంలో చదువుతున్నాం. Now notice, very important now as we are entering into the in-depth study of this particular passage in its context in the whole Bible, in its context in this particular passage. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని గురించినటువంటి లోతైనటువంటి ఇంకొంచెం ధ్యానాల్ని మనము బైబిల్ గ్రంథముల నుండి ప్రాముఖ్యమైనటువంటి ధ్యానంగా మనం ఈ యొక్క దినమున మనము వాటిని ధ్యానించబోతున్నాం. Here, if you very carefully see, at an hour which nobody expects, he says, but he's talking about the Son of Man coming. Which coming he's talking about? యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలో మనుష్య కుమారుని యొక్క రాకడ అన్నప్పుడు ఏ రాకడ గురించి ఆయన మాట్లాడుతున్నాడు? Now when you talk about the Son of Man, now notice very carefully, the Son of Man is very important for you to notice. It is not a casual term used. అది ఏదో చాలా సులభతరంగా వాడినటువంటి పదము కాదు, గాని మనుష్య కుమారుడు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యంగా మనం దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. 80 times it is found in the New Testament. కొత్త నిబంధన గ్రంథములో దాదాపుగా 80 సార్లు మనుష్య కుమారుడు అనేటువంటి పదము రాయబడి ఉంది. 32 times in the book of Matthew. మత్తయి సువార్తలో, కేవలం మత్తయి సువార్తలో 32 సార్లు అది ప్రస్తావించబడింది.
Now we're going to see that whenever it is used, what is the context? Look at the question. కాబట్టి అది ఎప్పుడు ఆ యొక్క పదాన్ని ఉపయోగించినా కూడా ఆ సందర్భం ఏంటి? ఆ నేపథ్యం ఏంటి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. My duty with the spiritual gift of teaching is only one. Teach it in the right way, rightly dividing the scripture, not by tradition, not by convention, not by practice, not by assumption. It's only teaching in the context of God's word. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బోధించేటువంటి ఆ యొక్క కృపావరం నాకు కలిగి ఉన్న కారణం చేత నా యొక్క ఉన్నటువంటి ఒకే ఒక ఆశ దేవుని యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా విభజించి మీకు బోధించాలని, ఉన్నది ఉన్నట్టుగా వాక్య భాగంలో నుంచే మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను. If you know the Son of Man, when it is used, how it is used, interpretation is so easy because observation should be very clear. మనుష్య కుమారుడు అనేటువంటి పదం ఎక్కడ రాయబడినా కూడా ఆ యొక్క సందర్భం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, ఏ సందర్భంలో తెలియబడింది అనేది మనం చూస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం సులభతరమే ప్రియులారా. Let's go to Daniel chapter 7. Even in the Old Testament, let us make it very clear before we come to the New Testament. పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క రుజువులను కూడా ఒకసారి చూచిన తర్వాత మనం కొత్త నిబంధనలో కొద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7 verse 13 and 14. Notice the context now, how the Son of Man is used. మనుష్య కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదం ఏ విధంగా రాయబడింది? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు. Yeah. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన లేఖనమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. So Son of Man is not used for rapture. Notice very carefully. It is used for what? With a cloud of heaven came. He is coming back. You see that? So that is very important for us to understand the context. కాబట్టి ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో ఆ యొక్క సందర్భాన్ని గమనించండి. మనుష్య కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని వాడుతున్నప్పుడు అది సంఘం ఎత్తబడేటువంటి దానికి సంబంధించిందిగా రాయబడలేదు, కానీ ఆ మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై వచ్చుడని ఆయన రాకడను గురించినటువంటి ప్రస్తావనను మనసులో ఉంచుకొని రాసినట్టుగా మనం చదువుతున్నాం. So in Daniel, the Son of Man receives dominion, glory, kingdom, authority to judge. కాబట్టి మనం చదివినటువంటి ఈ యొక్క దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు ఈ మనుష్య కుమారుడు సమస్తమైనటువంటి ప్రభుత్వమును, మహిమను, ఆధిపత్యమును అది శాశ్వతంగా ఆయన కలిగి ఉంటాడు అనేటువంటి మాటలు మనం చదివాం. He is invoking Daniel 7 to write about the judicial, royal, visible coming. Notice carefully, it's a visible coming. It is not a hidden event. It is a throne event. కాబట్టి ఇక్కడ దానియేలు ప్రవచనాత్మకంగా రాస్తున్నటువంటి మాటలు అదేదో దాచబడేటువంటి విషయాలు కాదు, గాని యేసు ప్రభువారు ఆయన రాకడలో వచ్చినప్పుడు బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా ఆయన మేఘారుడై సమస్త ఆధిపత్యంతో వస్తాడని చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం ప్రియులారా. Now let us go back to Matthew's Gospel 16:27. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. What do we read there in Matthew 16:27? 16:27 మత్తయి సువార్త. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. Son of Man will come in the glory of his Father. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై వచ్చును అనేటువంటి మాట. 25:31. When the Son of Man comes in his glory, he will sit on the throne. 25వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించినప్పుడు ఆయన మహిమతో మనుష్య కుమారుడు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై నుండును అనేటువంటి మాట మనం చదువుతాం. 26:64. You will see the Son of Man sitting on the right hand of power, coming on the clouds. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో చూసినప్పుడు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని ఆయన చెప్పినటువంటి మాట. So the
the major coming refers to the Son of Man. Is what's the outcome of it? Only three things to be noted: glory, authority, judgment. కాబట్టి ఆయన యొక్క రాకడ గురించి ప్రస్తావించిన ప్రతి సమయంలో కూడా రాబడినటువంటి మాట, ఆయన యొక్క మహిమతో వస్తున్నాడు, తర్వాత ఆయన ఆధిపత్యంతో వస్తున్నాడు, తర్వాత ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. Now, keeping this in mind, now let's read from 38 to 44. One by one, we'll see that కాబట్టి now. ఇది మనము మన యొక్క మనసులో ఉంచుకొని మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 నుంచి మనం చదువుకుందాం. 38. 44 and verse 38. Start from 38. క్షమించండి. 38వ వచనం. Ah. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. So now notice very carefully here what is the highlight of the context. కాబట్టి ఇక్కడ రాయబడిన సందర్భం యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి గమనించండి. Now notice here it is about the free lifestyle, a casual lifestyle, a non-serious attitude is seen here. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే నోహు దినములో ఏ విధంగా విచ్చలవిడితనంగా వారు జీవించారో దాని గురించినటువంటి మాటలు స్పష్టంగా ఇక్కడ చదువుతున్నాం. So notice what happened, what is the end of drinking, marrying, giving in marriage until the day that Noah entered into the ark. Compare that ఆ యొక్క now. వచనంలో మనం చూసినప్పుడు వారు ఓడలోనికి వెళ్ళక మునుపు వరకు కూడా వారు పెళ్లికి ఇచ్చుచు త్రాగుచు తినుచు పెళ్లికి చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవన శైలిని మనం గమనిస్తున్నాం ప్రియుల. So you see that now so casual the life where you know very well that he was preaching, he was the preacher of righteousness. They never took heed of the preaching. మనమందరం ఎరుగుదాం ప్రియులారా, నోహు ఓడకట్టిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు, కానీ ఎవ్వరు కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా వారు తమ ఇష్టానుసారంగా జీవించిన జీవన శైలిని మనం ఇక్కడ చూస్తున్నాం. Notice very carefully, we are talking here the context of his coming. That means a tribulation time. These are all things in context to that. Keep in mind when you are interpreting now. కాబట్టి ఇవన్నీ కూడా మనం దాని భావాల్లోనికి వెళ్తున్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, ఆయన రాకడలో ఏ విధంగా ఉండబోతుంది, ఆయన యొక్క తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా మొదలు ఉంచుకుందాం ప్రియులారా. Up to 28, we saw about the tribulation, and after 28, 29 onwards, immediately after the tribulation, look at the verse, immediately after the tribulation, now Christ is coming. So notice the comparison now. Keep that background in your mind as we are sincerely looking for God's guidance in interpreting His word. కాబట్టి ఈ యొక్క విషయాలను, గతంలో జరిగిన విషయాలన్నిటి కూడా జ్ఞాపకం ఉంచుకొని తర్వాత ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే 28 వచనం వరకు కూడా శ్రమల కాలం నుంచి మాట్లాడుతూ 29వ వచనంలో శ్రమల వెంటనే యేసు ప్రభు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందో ఆయన సంపూర్తిగా వారికి వివరించినటువంటి విధానాన్ని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తుండగా మనం జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. So in Noah's days, the flood took them all away, the righteous remained alive. నోవహు దినంలో జలప్రళయం వచ్చినప్పుడు అందరూ కొట్టుకొని పోయారు, కానీ నీతిపరుడైనటువంటి నోవహు కుటుంబం మాత్రమే వారు రక్షించబడినట్టుగా చూస్తాం. So the judgment removes the wicked. Notice that, and the righteous remain. Who are the righteous? We know very well that it was Noah and the others who entered the ark. కాబట్టి అలాంటి ఆ యొక్క జలప్రళయంలో దుష్టులందరూ కూడా కొట్టుకొని పోయారు, కానీ నీతిమంతులు మాత్రమే వారు రక్షించబడగలిగారు. ఆ నీతిమంతులు ఎవరంటే నోహు యొక్క కుటుంబం అని మనం చూస్తున్నాం. And this is the context you have to keep in mind, because notice very carefully 39th verse, and knew not until. 39వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి, అంటే వారికి తెలియకుండా పోయింది. So although they were warned about it, this is the context is all about warning and judgment. There is nothing, no happy moment here. As we study in the book of Thessalonians about the rapture, here it is all about judgment. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అయితే మనము సంఘం ఎత్తబడేటువంటి ఆ సందర్భాన్ని చాలా సార్లు మనం ధ్యానించాం, కానీ ఇక్కడైతే ఎన్నిసార్లు నోవహు ఆ యొక్క తీర్పును గురించి మాట్లాడుతూ వచ్చాడు, మారు మనసు గురించి మాట్లాడుతూ వచ్చాడు, వారు అవన్నీ లెక్క చేయకుండా
వారు ఎరగకపోయిరి అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం. Generally, when we study prophetical books, we have to keep in mind, after studying it, we have to compare it also with what is the brethren scholars, what are they telling, and what are the other learned men, and all these things is secondary. After we check this, and then we could be able to refer to all these things. కాబట్టి మనం ఎప్పుడు ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు, ప్రవచనాత్మకమైనటువంటి ఆ యొక్క వాక్య భాగాలు చదువుతున్నప్పుడల్లా కూడా మన యొక్క బ్రదరన్ సంఘాలలో రాసినటువంటి మనకున్నటువంటి భావన, మన యొక్క పండితులు చెప్పినటువంటి ఆ యొక్క బోధలు, తర్వాత సామాన్యులు లేదా కొత్తగా వచ్చినటువంటి వారు చెప్పినటువంటి ఆ యొక్క సిద్ధాంతాలు అవన్నీ కూడా ధ్యానిస్తూనే వాటిని మనము వాక్య లేఖనాలతో సరిపోల్చుకొని మనము చక్కగా దాన్ని విభజించి అర్థం చేసుకోవాల్సిన వారమైనాం. Why I'm saying that? Because we have to look into the dispensational teachings done by the Bible teachers. Out of it, we cannot talk about it. కాబట్టి ఎందుచేత ఈ మాటలు నేను చెప్తున్నానంటే, బైబిల్ పండితులందరూ కూడా ఎంత వివరణాత్మకంగా వారు రాయగలిగారో, వివరించగలిగారో ఆ విషయాలు జ్ఞాపకం చేయడానికి మీకు ఈ విషయాలు చెప్తున్నాను. When I talk about dispensation, I'm talking about God's timeline, timetable. In that context, you should always study, because there are many in the world today, in the net, you can see that they're out of the dispensation. They just feel like, and they immediately start speaking. And traditionally, people have a lot of doubts regarding this area, which is the right interpretation. ఎందుచేత నేను ఈ మాటలు మీకు ధ్యానించాలని చెప్తున్నానంటే, దైవ వాక్యాన్ని చదివేటప్పుడు పండితులు కానివ్వండి, మిగతా అనేక మంది స్కాలర్స్ అందరూ కూడా ఆ యొక్క కాలాన్ని అనుగుణంగా వారు సందర్భాన్ని అనుసరించి మనకు చక్కటి వివరణలు ఇవ్వగలిగారు. వాటన్నిటిని మనము దేవుని యొక్క ఆత్మచేత చక్కగా గ్రహించి, చక్కగా విభజించి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. Some of you are really interested, you can go back and study J.N. Darby, C.S. Scofield, H.A. Ironside. All these are all the brethren scholars and what to say about this. That's a second reference for us after you want to do a final interpretation of the passage. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం యొక్క తర్వాత ఈ సందర్భాన్ని, తర్వాత వాక్య ధ్యానాన్ని మీరు ఇంకా కొనసాగించి చదువుకోవాలనుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి స్కోఫీల్డ్, తర్వాత మిగతా ప్రముఖులైనటువంటి పండితులు రాసినటువంటి ఆ యొక్క గ్రంథాలు కూడా చదువుతున్నప్పుడు అవన్నీ కూడా మనం చక్కగా చదవగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం, దాని గురించి చక్కగా వాక్య ధ్యానం చేయగలుగుతాం. All of them talk about this as a primary one of Israel and the tribulation, not the church at all. అందరూ చెప్పినటువంటి మాట ఒక్కటే ప్రియులారా, ఏంటంటే ఇది సంఘం ఎత్తబడే దానికి వ్రాయబడినటువంటి మాటలు కాదు, గాని ఇశ్రాయేలు దేశపు యొక్క తీర్పును గురించినటువంటి మాటలుగా వారు వివరించారు. Judgment removes the wicked and the righteous remain. కాబట్టి తీర్పు అనేది నీతిమంతులను వారు క్షేమంగా ఉంచుతుంది, దుష్టులైతే నీతిమంతుల సభలో వారు నిలవరు, వారు నశించిపోతారు. And notice very carefully, everywhere you use the word is coming, son of man, son of man. Notice just now we saw almost there are 80 references in the whole New Testament, 30 references, and we have few of them we have studied now, all in the context of judgment, glory and authority. Nothing out of that. కాబట్టి మనుష్య కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని మాటికి చూస్తున్నప్పుడు 80 సార్లు కొత్త నిబంధన గ్రంథంలో, 30 సార్లు పాత నిబంధన గ్రంథంలో అలాగే రాయబడ్డాయని మనము చెప్పుకున్నాం. అదే విధంగా ఆ యొక్క వాక్య భాగాల్ని కూడా చదివాము. కానీ ఎప్పుడు రాసినా కూడా మనుష్య కుమారుని గురించి, ఆయన యొక్క తీర్పును, ఆయన యొక్క అధికారమును, తర్వాత ఆయన ఆ యొక్క రాకడను గురించినటువంటి, ఆయన మహిమను గురించినటువంటి మాటలు అక్కడ రాయబడ్డాయి. So let me categorize who are the people who are here they're talking about. తర్వాత నేను వీటిని విభజించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏ విధమైనటువంటి గుంపులు ఇక్కడ ఉంటున్నారో ఒకసారి మనం ధ్యానిద్దాం. That's very important. Notice carefully the tribulation unbelievers represented by the fled victims of Noah's days on one side, and the tribulation believers represented by Noah. Keep these two groups in front of you as we progress into our study. కాబట్టి ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రెండు గుంపులను గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉందాం. ఒకటి యేసు ప్రభు వారిని విశ్వసించకుండా నశించేటువంటి వారు, తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఆయన యొక్క రాకడలో ఆయన రాకడ వచ్చినప్పుడు రాసినటువంటి ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఈ రెండు గుంపుల్ని మధ్యలో మనం ఉంచుకుందాం.
It is not Yesu Christu. I mean, it is believing in God. It's not that's not the context there actually for them. And then the Old Testament comes, then the New Testament comes. So we can just make it as tribulation believers and the tribulation unbelievers, two groups. రెండు గుంపులు, ఆ శ్రమల కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు, శ్రమల కాలంలో ఉన్నటువంటి అవిశ్వాసులు, ఈ రెండు గుంపుల గురించి మనం ధ్యానిద్దాం. But definitely it is not the saints of the church. కానీ ఖచ్చితంగా ఇది సంఘములోని పరిశుద్ధులకు సంబంధించింది కాదు ప్రియులారా. Now you notice, keeping that in mind, now let's read verse 40. కాబట్టి ఇది మనం జ్ఞాపకంలో ఉంచుకొని 40వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ కాలమున ఇద్దరు పొలములు ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుచుందురు. Now notice this word taken left. Now these are all key words for us to understand. Taken left. ఇక్కడ కీలకమైనటువంటి పదాలు ఒకటి ఉన్నాయి. విడిచిపెట్టబడిన వారు, తర్వాత కొనిపోబడినటువంటి వారు. That's very important because if you want to know very clear interpretation, we have to go with the word study. That is the only way possible. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానించాలంటే దీనికి సంబంధించినటువంటి పదానికి సంబంధించినటువంటి ధ్యానాన్ని తప్పక మనం చేయవలసి ఉంది. కొనుపోబడిన వారెవరు, విడిచిపెట్టబడిన వారెవరు? Now notice very carefully. Now taken, it is used for taking, seizing, removing. The context immediately talks about removing. That is, paramlambano is the word used here for removing. కాబట్టి వారు ఇక్కడ నుంచి కొనిపోబడ్డారు అనగా ఇక్కడ నుంచి వారు తీసుకొని వెళ్ళిపోబడ్డారు. కరాంలోం అనేటువంటి ఆ యొక్క మూల భాషలో నుంచి వచ్చినటువంటి పదం వారికి ఇక్కడ లేకుండా తీసుకొని పోబడ్డారు అనేటువంటి భావన వచ్చేటువంటి మాట. So taken in judgment at Christ's return and left to enter the millennium. Look at that. Keep that in mind. కాబట్టి మన మనసులో ఒకటి జ్ఞాపకం ఉంచుకుందాం. వారు తీసుకొని పోబడ్డారు అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క రాజ్యంలోనికి, ఆయన రాకడలో ఆయన రాజ్యంలోనికి తీసుకోబడ్డారు అనేటువంటిది మనం మనసులో ఉంచుకుందాం. This is the same thing which has been spoken even by the great writers, the brethren scholars of Scofield, Darby, Ironside. All of them talk about his glorious appearance and not at all about the rapture. కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని గురించి ధ్యానిస్తూ వచ్చినప్పుడు నేను మునిపే చెప్పిన విధంగా స్కోఫీల్డ్ తర్వాత ఇతర బైబిల్ పండితులందరూ చెప్పినటువంటి ఆ యొక్క సందర్భం ఒకటి, ఇది సంఘం ఎత్తబడేదానికి సంబంధించినది కాదు అనేది మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. Here it is the context all about the Jewish and the Jewish elect. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందర్భము నేపథ్యం అంతా కూడా యూదులు వారిని గురించినటువంటి ఆ యొక్క ప్రవచనాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. If you look into chapter 24 verse 20 about the Sabbath, it's 20 verse 16 talks about Judea, verse 20 talks about the temple. కాబట్టి మనం 24వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే యూదయ అనేటువంటి మాట మనం చూస్తాం. యూదులు ఉండి వారు కొండలకు పారిపోవాలని. తర్వాత వచనంలో మనం చూస్తున్నాం మందిరాన్ని గురించినటువంటి మాటలు మనం చదువుతాం. Again in verse 41, 2 women were grinding, one shall be taken and one shall be left. All in the same context we have to keep in mind. కాబట్టి ఒకటి మనసులో మనం తప్పకుండా జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాల్సింది 41వ వచనంలో ఇద్దరు స్త్రీలు తిరిగి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. And then it comes to 42nd verse. Watch therefore, for you know. Notice carefully. Watch therefore. That's the key word for us. For you know. Know what? కాబట్టి 42వ వచనంలో రాబడినటువంటి మాట చాలా కీలకమైనటువంటి మాట. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండి. ఏ దినమున వచ్చునో అనేది చాలా కీలకం. So notice very carefully, you should always keep in mind, Matthew's gospel is about the king. ఒకటి జ్ఞాపకంలో ఉంచుకుందాం, మత్తయి సువార్త అనేది ఆయన రాజుగా అభివర్ణించినటువంటి ఇదిగా మనకి కనబడుతుంది. So notice, keep that prime thing in your mind. The book is talking about the king and the context here is all about the king. Notice carefully, if it is going to be Mark's gospel, it's about the son. కాబట్టి జాగ్రత్తగా గమనించినప్పుడు మత్తయి సువార్తలో మత్తయి ఆ యొక్క గ్రంథకర్త యేసు ప్రభువారిని ఒక రాజుగా అభివర్ణిస్తూ వచ్చాడు. కానీ మార్కు సువార్తలోకి వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా ఆయనని పరిచయం చేశాడు మార్కు. But Luke talks about the divine and human form of the Savior. కానీ లూకా సువార్తలోనికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క కుమారుడు అనేటువంటి మాటలు ఆయన లూకా రాస్తూ వచ్చాడు.
The John's gospel is all about the Son of God. కానీ యోహాను సువార్త అంతట్లో మనం చూసినప్పుడు దేవుని కుమారుడు అనేటువంటి మాటలను అక్కడ మనం చూస్తాం. So now you can look at this verse. This verse is talking about the hour. Watch therefore, because something very important is spoken about 43rd and 44th verse. కాబట్టి 42, 43 వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అనేటువంటి కీలకమైనటువంటి మాట. And notice very carefully here, you talk about eating and drinking and marrying and giving in marriage. There is nothing wrong with these activities. Don't get me wrong, but the problem was not exactly that. The way they were living and ignoring the righteousness which was spoken by the preacher of righteousness. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మాటలు మనం చదివినప్పుడు, ఆ దినము వరకు కూడా వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచుండిరి. ఇవన్నీ కూడా అంతగా తప్పుగా మనకేం అనిపించవు. కానీ ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి చేసినటువంటి ఆ పని నీతిమంతంగా జీవించకపోవడం. ఏ నీతిమంతుడు నీతికి కారకుడైనటువంటి నోవహు చెప్పినటువంటి మాటను వినకపోవడమే వారు చేసినటువంటి ఒక పాపముగా మనం చూడవలసింది. That is why in epistle of Peter, the second epistle of Peter, chapter 3, we also saw about what is the promise of his coming. The world then was perished by water, and the world now is reserved for fire. కాబట్టి మనము దీనికి సంబంధించినటువంటి రాకడలో ఏ విధంగా ఉంటుందనేది పేతురు రాసిన పత్రికలో కూడా మనం గమనించాం. ఏ విధంగా అప్పుడు జలప్రళయంలో కొట్టుకొని పోయారు. కానీ ఇప్పుడు అగ్ని చేత ఏ విధంగా ఈ యొక్క లోకమంతా కూడా నాశనం అయిపోతుంది అనేది అక్కడ చక్కగా వ్రాయబడింది ప్రియులారా. God judged once and he will judge once again. ఒక్కసారి దేవుడు తీర్పు తీర్చాడు. నోవహు కాలంలో మరొక్కసారి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. So 2 in the field, 1 taken, 1 left, 2 grinding, 1 taken, 1 left. This is also referring to what? The judgment at the second coming. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో పొలంలో ఒకరు ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. అలాగే తిరిగలు విసురుతున్న వారు ఒకరు తీసుకోబడతారు, ఒకరు విడవబడతారు. మాటలు చూస్తున్నప్పుడు అది తీర్పుకు సాదృశ్యంగా మనకి కనబడుతుంది ప్రియులారా. Just as in Noah's days the wicked were taken away in judgment, so at Christ's return some will be taken into judgment and others are left into the kingdom. Another important word, keep in mind, into the kingdom of heaven. కాబట్టి నోహు దినంలో మనం చూసినప్పుడు జలప్రళయం వచ్చినప్పుడు ఆ యొక్క నీతిమంతులైనటువంటి ఇది నోహు కుటుంబం ఏ విధంగా రక్షించబడిందో చూచాము. దుష్టులందరూ కూడా ఎలాగో నాశనమయ్యో చూచాము. ఇక్కడ అదే విధంగా యేసు ప్రభు యొక్క రాకడలో నీతిగా జీవిస్తున్న వారు మాత్రమే ఎత్తబడతారు. అనీతిమంతులందరూ కూడా విడవబడతారు. ఆ యొక్క తీర్పును గురించినటువంటి చక్కటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. Always keep in mind, we are studying about the kingdom of heaven, not about the kingdom of God. Kingdom of God is totally different. Always, chapter 25, verse 1, if you see that, then shall the kingdom of heaven be likened to 10 virgins. You see that? It's all about the kingdom of heaven. Kingdom of heaven is visible, earthly. It is not about the kingdom of God at all. కాబట్టి ఒక విషయాన్ని జాగ్రత్తగా మనము విశదీకరించి తెలుసుకుందాం. ఏంటంటే పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యం వేరు. అందుచేతనే 25వ అధ్యాయంలో పరలోక రాజ్యమును గురించి ఒక ఉపమానం చెప్పబడింది. కానీ దేవుని యొక్క రాజ్యం, ఇది మనకు పరలోక రాజ్యం అనేది కనపడేదిగా ఉంది. దేవుని రాజ్యం అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానంగా మనం దాన్ని ధ్యానించుకోవచ్చు. Now look at the interesting verse now, 43. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి 43వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. Now what is he telling now? Notice carefully. He's telling, I will come upon you as a thief. ఏం చెప్తున్నాడో మనం చూసినప్పుడు దొంగ ఎలాగ వస్తాడో అలాగ నేను వస్తాను అనేటువంటి మాటల్ని ప్రభు పలుకుతున్నటువంటి మాటలుగా చదువుతున్నాం. Keep in mind, this is the context of judgment. కాబట్టి మన మనసులో ఉంచుకోవాల్సింది ఈ యొక్క సందర్భం ఏంటంటే ఆయన యొక్క తీర్పు సమయంలో జరిగేటువంటి ఆ యొక్క విషయాలు. Revelation chapter 16 verse 15, behold, I come as a thief. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన దొంగ వలె ఎలాగూ యేసుప్రభు రాకడ ఉంటుందో అక్కడ రాయబట్ట మనం చూస్తాం. This is connected to judgment warning, not secret removal. Notice that.
కాబట్టి ఇంకోటి కూడా గమనించండి. ఆయన తీర్పులో ఏ విధంగా అనీతిమంతులు నాశనం చేస్తాడో వాటిని గురించి రాయబడింది గానీ, అదేదో రహస్యంగా జరిగేటువంటి విషయం అయితే కాదు ప్రియులారా. So the thief is an imagery because there is some information given there for us to understand why he used the word thief. దొంగ అనేటువంటి పదము ఎందుకు రాయబడిందో ఒకసారి ఆలోచించినప్పుడు, అది మనకు అర్థం కావడానికి ఒక సాదృశ్య రూపకంగా వ్రాయబడిందిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. Thief will not tell when he is coming. దొంగ అనేటువంటి వాడు ఎప్పుడు కూడా ఎప్పుడొస్తాడో చెప్పి రాడు. Thief means unexpected. దొంగ అనేటువంటి ఆ యొక్క మాట మనం వినగానే అనుకోకుండా జరిగేటువంటిది. Okay, let me give you a very easy way for us to understand. Let's come to John chapter 10, verse 10. చాలా సులభంగా మనం అర్థం చేసుకోవడానికి ఆ విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. It is not the correct context, but I'm just giving you the meaning to understand what will thief do. అది సరైన సందర్భం కాకపోయినప్పటికీ దొంగ ఏం చేస్తాడు అనేటువంటి ఆ యొక్క ఆ భావన మీకు తెలియజేయడం కోసమే ఈ యొక్క వచనాలు చదువుతున్నాను. Ah, యోహాను సువార్త 10వ అధ్యాయం. please read that, brother. Yes. Verse, brother. 10 verse 10. 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. Three things are mentioned. Thief మూడు విషయాలు cometh ఇక్కడ not. రాయబడ్డాయి. Thief cometh not for what? To steal, to kill, and to destroy. You see that? మూడు విషయాలు మనం చూస్తాం. దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటానికి, ఈ మూడు విషయాలు చేయటానికి వస్తాడని రాయబడినటువంటి మాటలు. So again, I'm not talking about the context here. The context is about the good shepherd and the thief. But I'm telling about the character mentioned about the thief. I'm just asking you to only take that for our better understanding. మన యొక్క సరి అయినటువంటి ఆ యొక్క అవగాహన కోసమై మనం దీన్ని తీసుకున్నాం. అనగా దొంగ అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పడానికి మాత్రమే ఈ యొక్క సందర్భాన్ని నేను తీసుకున్నాను. కానీ ఈ యొక్క సందర్భం అయితే దానికి సంబంధించింది కాదు. ఇది మంచి గొర్రెల కాపరికి సంబంధించినటువంటి సందర్భమైనా సరే, దొంగను గురించినటువంటి భావన మీకు తెలియడం కోసమే ఈ యొక్క వాక్య భాగాలు నేను చదివాను. The first thing is thief when he's talking about unexpected coming. కాబట్టి మొట్టమొదటి విషయం దొంగ అని అనగానే అనుకోకుండా వచ్చేటువంటి వ్యక్తి. Number 2, sudden coming. రెండోదిగా మనం చూస్తే ఉన్నట్టుండి అకస్మాత్తుగా వచ్చేటువంటి వ్యక్తి. And what will the thief take? కానీ ఈ యొక్క దొంగ వచ్చినప్పుడు ఏమి తీసుకెళ్తాడు? The precious thing only he will take. దొంగ ఎప్పుడు వచ్చినా కూడా ప్రశస్తమైన వాటిని తీసుకుని వెళ్ళిపోతాడు. And notice very carefully, and it's all in the context of judicial and disruptive. కానీ ఆ సందర్భం అంతా చూసినప్పుడు అది న్యాయపరమైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటి వాటిని దొంగ తీసుకెళ్తాడనేటువంటి సందర్భం చూడండి. So I'm here to only just align everything in its own context. That's all I'm doing here. ఇప్పుడు నేను చేస్తున్న విషయం ఒకటే, ఇవన్నీ కూడా ఒక సరైన రీతిలో దీన్ని పెడుతూ మీకు వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. Not invisible, not secret, not comforting removal. అనగా ఇదేదో రహస్యంగా జరిగేది కాదు, కానీ ఇది బహిరంగంగా జరిగేది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. If the good man of the house had known in what watch the thief would come. Look at that. The good man of the house had known in what watch the thief would come. ఇక్కడ మనం గమనించినప్పుడు మంచి యజమానుడు తన యొక్క మంచి దాసుడు తన యజమానుని దృష్టిలో ఎలా ఉంటాడో మనం చదువుతాం అక్కడ 24వ అధ్యాయం. No, 43, chapter 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చినా ఇంటి యజమాని తెలిసి ఉండి అతను మెలకుగా ఉండి ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. So unpreparedness was there, which is not supposed to be there. కాబట్టి ఏదైతే సిద్ధపాటు కలిగి ఉండాలో ఆ సిద్ధపాటు అక్కడ లేనట్టుగా మనం చదువుతున్నాం. Now notice 44th verse. 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. And hour as you think not. This is very important. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటిది, మీరు అనుకొనని గడియలో ప్రభు వస్తాడు. So you do not expect. What does it mean? ఆయన ఎప్పుడు వస్తాడో అనేది మీరు కనీసం ఊహించరు కూడా మీరు ఊహించరు.
People will assume stability. People will start doing calculation of the timing. People will start getting prepared. For that, there is no time. ఈ యొక్క ప్రజలనంతా మనం గమనించినప్పుడు వారు వారి సమయాలని వారు చూచుకుంటూ వారి యొక్క విషయాలను వాళ్ళు చక్కబెట్టుకుని ఉంటారు. కానీ ఎవ్వరు అనుకోనని గడియలో ప్రభు వస్తాడనేటువంటి మాట స్పష్టంగా రాయబడింది. All this is talking about, all what we read now, talking about Noah's days and everything, is talking about moral readiness, not the chronological predictions. కాబట్టి ఇదేదో వృత్తాంతపరంగా లేదా ఒక వరుస క్రమంలో చెప్పబడినటువంటి మాటలు కాదు గాని, మనము ఏ విధంగా ఆయన రాకడలో సిద్ధముగా ఉండాలో దానిని సందర్భంగా సానగా నేను మీకు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. My dear believers in Christ, once again I'm just repeating, Noah's generation we saw now. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నోహు యొక్క వంశావళిని గురించి మనం ధ్యానించాము. Secondly, the house owner unaware of the thief. రెండవదిగా మనం చూసినప్పుడు ఒక ఇంటి యజమానుడు ఏ విధంగా దొంగ వచ్చేటువంటి సమయాన్ని ఎరగడో కూడా మనం చూచాం. So here it's about moral readiness, not the chronological predictions. కాబట్టి మూడవదిగా మనం చూసినప్పుడు అదేదో కాలానుగుణంగా జరిగిపోయేది కాదు గాని అనుకోనని గడియలో వస్తాడు కాబట్టి యజమానులు జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట. So what happened in the parallelism of Noah? Wicked were taken. కాబట్టి ఏం జరిగింది నోవహు దినాల్లో మనం చూసినప్పుడు ఆ యొక్క ఎవరైతే మాట వినని దుష్టులు అయితే ఉన్నారో వారందరూ కూడా జలప్రలయంలో కొట్టుకొని పోయారు ప్రియులారా. Let me just quickly, before I could wind up, make a difference between kingdom of heaven and kingdom of God. కాబట్టి దీన్ని ముగించక మునుపు, ఈ యొక్క ధ్యానాన్ని ముగించక మునుపు పరలోక రాజ్యమునకును దేవుని రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మీకు వివరించాలని నేను కోరుతున్నాను. Because if that is clearly done, then it will be more easy for us to move into the in-depth knowledge of understanding. కాబట్టి ఎప్పుడైతే వీటి గురించినటువంటి స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము వీటి గురించిన ధ్యానంలో ముందుకు కొనసాగగలుగుతాం. Kingdom of heaven is the messianic earthly kingdom. Kingdom of God is talking about moral and spiritual reign of God, the sovereign God. పరలోక రాజ్యము అనేది యేసు ప్రభువారు మెస్సయ్యగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన జీవించినటువంటి జీవితాన్ని అది సూచిస్తూ ఉన్నప్పుడు, దేవుని రాజ్యం అన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన చేయబోయేటువంటి రాజ్య పరిపాలన గురించి అది మనకి జ్ఞాపకం చేస్తుంది. The kingdom of heaven is about Christ's rule over earth, especially in its mysterious present form, but kingdom of God is God's universal authority. పరలోక రాజ్యం అన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి ఆ యొక్క శక్తివంతమైన విజయవంతమైన జీవితాన్ని మనం చూస్తాం. దేవుని రాజ్యము అన్నప్పుడు ఆయన ఒక సార్వభౌమాధికారిగా లోకాన్నంతటిని ప్రపంచాన్నంతటి తన గుప్పిట్లో పెట్టుకొని ఏ విధంగా రాజ్యం చేయబోతాడో దానికి సాదృశ్యంగా దేవుని యొక్క రాజ్యం అనేది మనం చూస్తున్నాం. So in Matthew 24 is all about the tribulation period, the Jewish setting, and the taken talks about judgment, but not about the rapture. Church is already taken, it's not about the rapture. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం ధ్యానించినటువంటి ప్రకారంగా సంఘము ఎత్తబడేదానికి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రస్తావన లేదా సందర్భం కాదు, కానీ ఆయన రాకడలో తీర్పు ఏ విధంగా ఉండబోతుందో దాని గురించినటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. For more better understanding, you can go back and study about the 32 times it's written in the book of, in the Gospel of Matthew, all about the kingdom of heaven is clearly given also. కాబట్టి ఇంకా దాని గురించి లోతుగా ధ్యానించడానికి మీరు ఇంటికి వెళ్ళి కూడా ధ్యానించవచ్చు. పరలోక రాజ్యం గురించినటువంటి మాట దాదాపుగా 32 సార్లు యొక్క మత్తయి సువార్తలోనే రాయబడింది. అది మీరు ధ్యానించవచ్చు ప్రియులారా. Even if you read Matthew chapter 3 verse 2, it's referring to the messianic rule over earth. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూసినప్పుడు ఆయన పరలోక రాజ్యం అనేది ఆయన మెస్సయ్యగా వచ్చినప్పుడు ఏ విధంగా ఈ యొక్క లోకములో ఆయన ఏలబోతాడో వాటిని గురించినటువంటి మాటలు మనం చూస్తాం. So like that, one by one, when you look into the words very carefully, you could be able to bring into the light of the context. So there cannot be any kind of doubt or spectrum of doubt in what we are interpreting, and before we could apply it. కాబట్టి ఇవన్నీ కూడా మనము సరిగ్గా ధ్యానించినప్పుడు ఖచ్చితంగా మనం వాటిని అర్థం చేసుకొని సరి అయినటువంటి రీతిలో వాటిని విభజించి దాని తర్వాత మనం ఆచరణలో పెట్టడానికి అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
So, in simple words, kingdom of God is God's universal, eternal sovereign, but the kingdom of heaven is the earthly administration of the rule, especially offered to Israel, and the present in the mystery and the future in millennium fulfillment. పరలోక రాజ్యం అనేది మనం చూసినప్పుడు ఆయన ఇశ్రాయేలు పైన రాజ్యం చేయబోతున్నటువంటి రీతి, వేయేళ్ల పరిపాలన, ఆయన న్యాయవంతమైనటువంటి పాలన. కానీ దేవుని యొక్క రాజ్యం అనేది ఆయన సార్వభౌమాధికారుడుగా నిత్య నిరంతరము ఈ యొక్క రాజ్యాధికారం చేసేటువంటి వాటిదిగా మనం వాటిని గమనించవలసిన వారమై ఉన్నాం. You might also keep certain things in mind, taken here and taken up in Thessalonian, First Thessalonian is two different things. కాబట్టి 2 వేర్వేరు విషయాలు మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో వచ్చినటువంటి కొనిపోబడ్డారు లేదా కొనిపోబడ్డారనేటువంటి మాట. కానీ తెస్సలోనిక పత్రికలో మనం చూసినప్పుడు వారు ఎత్తబడేటువంటి మాట ఆయనతో కూడా ఉండుడుము అనేటువంటి ఆ 2 వేర్వేరు పదాల్ని మనం గమనించాలి. Greek words use caught up. Caught up is different. First Thessalonians 4 is used caught up is talking about rapture, but taken is never spoken about rapture. కాబట్టి తెస్సలోనికల రాసిన పత్రికలో అయితే కాటప్ అనేటువంటి మాట అనగా ఎత్తబడుతున్నటువంటి మాట అది సంఘం ఎత్తబడే దానికి రాయబడింది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు కొనిపోబడతారు అనేటువంటి మాట ఆయన 2వ రాకడలో. The caught up means harpoza. Harpoza is caught up, is different entirely from talking about taken, that's different. కాబట్టి గ్రీకు భాషలో మూల భాషలో హర్పోజా అనేటువంటి మాటకి ఆ కాటప్ అనేటువంటి మాట అనగా ఎత్తబడి ఆయనతో కూడా ఉండుట కొనుపబడ్డాం. కానీ ఇక్కడ చూస్తే వీరు ఒకరు కొనుపబడ్డారు, ఒకరు విడిచిపెట్టబడ్డారు. ఈ అర్థం 2 వేరు వేరు ప్రియులారా. Here I'm telling you why I'm educating you on the Greek terms, because that only makes things very clear. Taken talks about param lam no, which is talking about cease or removing. నేను ఎందుకు ఈ విషయాల్ని మూల భాషలో నుంచి మీకు చెప్తున్నానంటే పరాం లాం లూన్ అనేటువంటి ఆ యొక్క మాటను తీసుకొని చెప్తున్నాను. అనగా ఇక్కడ నుంచి వారు కనబడకుండా కొనుక్కోబడతారు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట వివరించాలని ఈ యొక్క పదాలని మీకు తెలియజేస్తున్నాను. And notice very carefully, here it is about a warning language. It's not a comfort. It is not that you will disappear on one day, but being alert, judgment is coming. కాబట్టి ఒకటి జాగ్రత్తగా గమనించండి. ఇదేదో మనకి ఇది చాలా హెచ్చరికగా ఇవ్వబడినటువంటి మాట. కానీ ఏదో ఆదరణతో గురించినటువంటి మాట కాదు. కానీ అక్కడ చెప్పబడినటువంటి మాట జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. తీర్పుకు సంబంధించినటువంటి హెచ్చరిక మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం. You know, even in Matthew 16:27, the Son of Man will come in glory of his Father, and then he will reward each according to his works. కాబట్టి మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మనుష్య కుమారుడు మేఘారూఢుడై తండ్రి మహిమతో కూడా వచ్చును, వారి క్రియల చొప్పున ఆయన వారికి ప్రతిఫలం ఇయ్యును అనేటువంటి మాటలు కూడా మనం చదువుతాం. Daniel 7, which we saw, is talking about his authority. The royal judgment is the imagery, visible, glorious appearing. Fourthly, it talks about sudden accountability. కాబట్టి దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో చూసినటువంటి విధంగా మనుష్య కుమారుడు ఏ విధంగా అయితే ఆయన మహా మహిమతో వస్తాడో, ఆయన యొక్క విజయవంతమైనటువంటి పాలన ఏ విధంగా ఉంటుందో వాటిని గురించినటువంటి వివరాలు కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. Imagine how beautifully the word of God has coined things one by one. In 44th verse, you think not the Son of Man cometh. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎంత సుస్పష్టంగా మధురంగా రాయబడిందో ఒకసారి గమనిద్దాం ప్రియులారా. 44వ వచనం మనం చూసినప్పుడు మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. So in other words, in simple words, to conclude chapter 24 and 25, the title is fully developed into a Danielic royal judicial sense. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే 24వ అధ్యాయం 25వ వచనం కూడా దానియేలు ప్రవచించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటల్ని ఎత్తిపడుతూ రాసినటువంటి అధ్యాయాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. You still want to study more about it? We can do a comparative study on Luke's Gospel, Luke 17, and again Matthew 24. You study clearly. You see the days of Noah, the days of Lot, sudden judgment, one taken, one left. Again, the concept is very clear. ఇంకా దీని గురించి ఇంకా లోతైన ధ్యానం మీరు చేయాలని మీకు ఆశ ఉంటే దయచేసి లూకా సువార్త 17వ అధ్యాయం, ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని పోల్చి బాగా ధ్యానించండి. దాని గురించి మనకు బాగా అర్థమయ్యేటువంటి విషయాలు, ఆయన యొక్క తీర్పు ఎలా ఉండబోతుంది,
తర్వాత మనం ఎత్తబడినప్పుడు ఆయన రాకడ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనము పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మనం గ్రహించగలుగుతాం ప్రియులారా. My dear believers in Christ, notice carefully, Lot was removed for protection. Judgment fell on the wicked. Destruction was sudden and visible. కాబట్టి క్రీస్తుని ప్రియ విశ్వాసాలు గమనించండి. ఆయన యొక్క రాకడ అనుకోని గడియలో ఆయన వచ్చినటువంటి మాట మనం చూస్తాం. తర్వాత ఏ విధంగా అయితే దుష్టులు నాశనం అవుతారో, నీతిమంతులు ఎత్తబడతారో, ఒకరు కొనుక్కోబడతారు. ఇవన్నీ విషయాలు కూడా మనం మదిలో మనం ఉంచుకుందాం. And there are so many other things which you're going to study if the Lord leads. And one more occasion we're going to study about all these things. But my dear believers in Christ, don't forget there is a watchfulness language here reminding us about the warning even today for us. కాబట్టి మనం ఇంకా ధ్యానించవలసిన విషయాలు ఉన్నప్పుడు, ప్రభు చిత్తమైతే దేవుడు మనకు సమయం గురించినైతే ముందు వచ్చేటువంటి కాలంలో మనం ధ్యానిద్దాం. కానీ ఇక్కడ హెచ్చరికతో కూడినటువంటి మాటలు ఏ విధంగా వ్రాయబడ్డాయో దయచేసి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. Matthew's Gospel 24 and Luke chapter 17, there is no indication of a secret rapture, a heavenly removal, a comfort message at all, but rather we can emphasize on warning which is given for them there. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయంలో ఎక్కడ కూడా మనకు సంఘం ఎత్తబడేటువంటి సందర్భాన్ని గురించినటువంటి మాటలు మనం ఎక్కడా చూడము. కానీ మనకు ఇవ్వబడినటువంటి మాటలు ఈ 2 మాటలు ఒకటే. ఆ మనుష్య కుమారుడు ఆయన రెండవ రాకడను గురించినటువంటి మాటలు, ఆయన యొక్క తీర్పును గురించినటువంటి మాటలు, ఇవి మాత్రమే చక్కగా వివరించబడ్డాయి ప్రియులారా. God willing, one more opportunity is going to come. We're going to come to the last part of chapter 4 and we'll see what God is going to unwrap for us, the great truths of God's word, which is going to be compared from scripture to scripture so that we are very much embedded with God's holy word, and that's going to be a comfort for us. కాబట్టి ప్రభు చిత్తమైతే వచ్చేటువంటి వారంలో కూడా మనము ఈ యొక్క 4వ భాగాన్ని మనం ఒకసారి చదువుతాం. దీనికి సంబంధించినటువంటి నోవ దినంలో ఎలాగుండునో మనుష్య కుమారుని దినం అలాగే ఉండననేటువంటి ఇంకొక భాగాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. ఏ విధంగా దేవుడు మనల్ని చాలా విషయాలు విశదీకరించి మనము ఎరుగనటువంటి సంగతులను ఆయన విప్పి మనకు చూపించి మనల్ని అర్థవంతమైనటువంటి జీవితాలను జీవించేదిగా ఆయన మనల్ని చేయబోతున్నాడో వాటి గురించినటువంటి ధ్యానాల్ని మనం వచ్చే వారంలో ప్రభు చిత్తమైతే దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తే తప్పకుండా మనం ధ్యానించబోతున్నాం. Thank you for your patient listening and God bless each one of us today. ఓపికగా మీరందరూ కూడా విన్నందుకు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, చక్కని సందేశాన్ని ఉదయకాలమున జోయల్ అబ్రహాం గారు అందించారు. చక్కని తర్జుమా చేసినటువంటి బ్రదర్ రూఫస్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి మనుష్య కుమారుని రాకడను గురించి రాశారు కానీ సంఘం ఎత్తబడటం గురించి కాదు, కానీ మనుష్య కుమారుని రాకడ సమయంలో జరిగే తీర్పుల గురించి వివరించారు. మరి అలాగనే పరలోక రాజ్యము దేవుని రాజ్యం యొక్క వ్యత్యాసాలు కూడా వివరించారు. ఇంకా దేవుడు సమయం ఇచ్చి ధ్యానించి అందించటకు సిద్ధంగా ఉన్న తన దాసుని మన ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నాం. రాబోయే దినాల్లో ఇంకా వివరంగా అందించబోతున్నటువంటి విషయాల గురించి మనం ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దాం. దేవుని మహిమను గురించి వివరిస్తున్నటువంటి విషయాలు చాలా కాలంగా 62 భాగాలుగా మనం వింటున్నాం. ఈ రోజు 62వ భాగం. ఇంకా మిగిలిన విషయాలు కూడా దేవుడు అందించినట్లు మనందరం ప్రార్థన పూర్వకంగా ఎదురు చూద్దాం. వారికి ఇరువురికి ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి, బ్రదర్ రూపస్ గారికి వందనాలు. ప్రియులారా, కోడికను మనము బ్రదర్ దేవదానం గారు ప్రార్థన చేయగా ముగించుకున్నాం. బ్రదర్ దేవదానం గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాను. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలండి. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి మీ దాసులు జోయల్ అబ్రహాం గారిని మీరు ప్రత్యేక సాధనముగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎవరెవరైతే ప్రభా తండ్రి చేరిన వారిలో ఏదైనా సమస్యలు ఉండి ఆ సమస్యలన్నిటిని తీర్చండి. మరి ప్రభుదాసనకు కూడా మంచి ఆరోగ్యం నెమ్మది దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం.
ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలకే స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటూ మరి ప్రతి ఇందులో ఉన్న ప్రతి మీ దాసుని సేవకులు ఎంతమంది ఉన్నారు నాయన వారి వారి పరిచర్యలో మీతోడు వారితో ఉంచి చక్కగా వాడుకొని మయం పొందమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్. 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 వందనాలండి. వందనాలన్నా. మంచిది ప్రియులారా, 4800వ రోజు అధ్యక్షత వహించి నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడిక ముగిస్తారు. ప్రార్థన చేసిన వారిని బట్టి, పాట పాడిన వారిని బట్టి, దేవుని వాక్యాన్ని అందించిన వారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు బ్రదర్ బర్నబాస్. వందనాలు.